ఏంది వంట చేసుకోవాలనా, అది కూడా నేనా అనుకొని 2 గుడ్లు తెచ్చుకొని ఫ్రై చేసుకొని తినేటోళ్ళం మా అమ్మ వాళ్ళు ఎప్పుడైనా చిన్నప్పుడు ఊరికి వెళ్తే. బట్ ఇప్పుడు అట్లా కాదు, ఆలుగడ్డకి అంత ఫ్యాన్ అయిపోయినా నేను. దీనికోసం అయితే ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె లేకపోతే ముక్కుడు పెట్టుకొని రెగ్యులర్గా మనం వాడే ఆయిల్ని ఒక 2-3 టైమ్స్ ఎక్కువ, అంటే ఒక పావు నూనె బదులు మరి కొన్ని కూరలకి నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ చెప్తా. ఇదైతే నా ఓన్ రెసిపీ కాదు, కానీ మీకు కూడా తెలిస్తే బాగుంటుంది అనిపించింది, అందుకే షేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె లేకపోతే ముక్కుడు పెట్టుకొని ముందే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసుకొని మంచిగా రెడ్డిష్ కలర్లోకి వచ్చేదాకా మీడియం. ఆ తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకుంటూ మంచిగా కలుపుకుంటూ 5 మినిట్స్ వెయిట్ చేస్తూ అన్ని యాడ్ చేసుకోవాలి. పసుపు వరకు అయిపోయింది కదా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా కూడా వేసుకొని ఆనియన్ బాగా ఫ్రై అయిపోయి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ రెసిపీ కంటిన్యూ అవుతూనే ఉంటది. అప్పటికి ఇంకా ఆయిల్ కూడా బాగా కుక్ అయిపోయి పైకి తేలుతా ఉంటది. అప్పుడు కొత్తిమీరతో సూపర్ టేస్టీ పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మస్ట్ ట్రై అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అబ్బా.